హాయ్ అందరికీ హలో. టాపిక్ ఏందనుకుందామా, అదే హెయిర్ లాస్ డ్యామేజ్ అనేది అనమాట. నా హెయిర్ ఈ మధ్యలో కేర్ తీసుకోవడం మానేసాను, అందుకే డ్యామేజ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇప్పుడు కేర్ తీసుకోవాలనుకుంటున్నా. దానికి ఏం లేదండి, సింపుల్. ఇక్కడ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. అది మన కాస్ట్లీ చీప్ అనేది కాదు, మన కేర్ తీసుకునే బట్టి ఉంటుంది. సో నేను ఒక బౌల్లో ఈ విటమిన్ క్యాప్సూల్ ఒక స్పూన్, ఈ 4 ఉంటే చాలు, మనకి సింపుల్గా హెయిర్ కేర్ అనేది అయిపోతుంది. సో నేను ఆల్రెడీ కోకోనట్ ఆయిల్ బౌల్లో తీసుకున్నాను, 2 స్పూన్లు నా హెయిర్కి పట్టేంట. తర్వాత ఈ విటమిన్ క్యాప్సూల్ ఒకటి నేను వేసేస్తున్నా దీంట్లో. ఇది ఏంటి అంటే హెయిర్ డ్యామేజ్ని చేయకుండా కాపాడుతుంది. పనిలో పళ్ళు అన్నట్టుగా కొంచెం మనకి మిగిలింది కదా, కొంచెం చేతికి ఉంది కాబట్టి అప్లై చేసుకుంటున్నాం పెదాలకి. ఈ అన్నిటికీ బాగుంటాయి కదా, పెదాలు కూడా పగిలిపోకుండా ఉంటాయి. సో ఇదైతే 2 మిక్సీ చేసేద్దాం, బాగా కలుపుకుంటున్నా. ఇక్కడ ఆయిల్, ఈ విటమిన్ క్యాప్సూల్. సో రెండింటిని కలుపుకుంటున్నా. హెయిర్ అనేది స్మూత్గా షైనింగ్గా మీకైతే ఉంటుందండి. ఇది అప్లై చేసుకోండి, సింపుల్. మనం ఎన్నెన్నో ట్రై చేస్తుంటాము, వీడియోలు చూస్తుంటాం, అన్నీ ట్రై చేస్తుంటాం. ఇవన్నీ కాకుండా ఈ ఒక్కటి ట్రై చేయండి. తర్వాత రిజల్ట్ ఎలాగొచ్చిందో మీరైతే నన్ను కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయాలా. చూడు, నా హెయిర్ చూడండి, షైనింగ్గా ఒత్తుగా సిల్కీగా ఉంది కదండి. మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ నా హెయిర్ అయితే ఎలాంటి లాస్ అయితే కాదు, కానీ కేర్ తీసుకోవడం మానేసాను కాబట్టి చిక్కులు అయింది. సో ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా ఆయిల్ తీసుకొని ఇలా మనం మసాజ్ చేసుకోవాలన్నమాట. మసాజ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫింగర్స్తో మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మనం హెయిర్కి అనేది పాయలుగా ఇలా మనం పాపిడ తీస్తూ హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలా. నేను ఇక్కడ చూపిస్తున్నా. నేను వీడియో మధ్యలో నేను లెంత్ అవుతుందని స్కిప్ చేస్తా, మీరు దయచేసి ఏమనుకోవద్దు, లెంత్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేను అప్లై చేశాను సగం. ఇంకా ఇలా పాయలు తీస్తే అయితే మీరు అప్లై చేసుకోవాలి. జుట్టుకి హెయిర్కి అనేది మీరు ఆయిల్ అనేది బాగా పట్టించాలా, అలా అప్పుడే మన హెయిర్ అనేది డ్యామేజ్ కాదు. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీరు తప్పకుండా రిజల్ట్ అయితే సూపర్గా ఉండదు. మనకు ఉన్న హెయిర్ కొంచెం అయినా సరే ఒత్తుగా ఉంటే అది బాగుంటుంది. జడేసుకున్నప్పుడు ఏదైనా సరే మనకి హెయిర్ ఎంత లాంగ్ ఉన్నా తోకలాగా ఉంటే బాగుంటుందా ఫ్రెండ్స్? సో అందుకే ఇది తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటా. ఏమైనా వాయిస్ గరగర ఉంటే పక్కన డిస్టర్బెన్స్గా ఏమైనా వీడియో ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అతను అమ్మేవాడు ఎవరో వచ్చారు సడన్గా. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ ఏంటంటే ఇప్పుడు హెయిర్ని ఇలా ముడేసుకోవాలి. ముడి వేసుకొని పెట్టుకున్నాం అనుకో, మనం దువ్వినతో దూసుకోకూడదు, ఇలా ముడి వేసుకొని పెట్టుకోవాలా సాయంత్రం వరకు. అలా పెట్టుకున్న వల్ల మన హెయిర్కి అనేది ఆయిల్ బాగా పడుతుంది అనమాట. అప్పుడే హెయిర్ స్మూత్గా అవుతుంది మనకి. సో ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్, ఈ సింపుల్ టిప్స్ అయితే మీరు పాటించండి. ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ పెట్టండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్, కామెంట్, షేర్ పెట్టండి.